అయ్యా నయ్యో నువ్వు లేచిపో. అలాంటి ముసలి కొరకలు ఎవరో చేస్తారు కానీ పూర్వానికంటే ఎక్కువ కష్టపడుతున్నారు ఆడపిల్లలు. జన్మంటూ ఉంటే శుభ్రంగా చదువుకుని ఉద్యోగం చేసి పెళ్లి చేస్తుంది. జన్మమెత్తి తీరా అనుభవించే తీరా. నా మొగుడు అంత తేలిగ్గా దొరికాడు నీకు. దొంగలు అట్టుకెళ్ళరు. పందికొక్కు పరారి చేసిందంటే కొరికిందంటే ఇప్పుడు అయ్యో ఒకటి ఒకటేనా? ఒకటే చేతికి గుమ్మెత్తావా? రోకాలెత్తాలేని రోలెత్తాలేని ఓయమ్మ 75 కేజీలు బరువులు ఎత్తుతున్నావు కదా. కుక్కది మంచి పెట్టి పడిపోయారు మా బొచ్చు చుట్టూ అన్నవానికి కోడికి చదవండి. అలాంటివి బతుకొద్దులే. కొబ్బరికాయలు కొట్టుకోవాలి, కుడ్లికాయలు ఉన్నాయి. దిశమొలడా లేరంటే దిగ్గు నుంచి ఉన్నాడు అంట. దూరం పెట్టేస్తున్నావు చింటూ, నువ్వు మానేయమ్మా. నువ్వే కంటొస్తా పడేసిదాన్ని బాలవిహార్ చెప్పినావు. అది అలా నెమరు వేసుకుంటే పాట లైన్ వచ్చేస్తుంది. బూడిద గుమ్మడికాయ ఈ రసం కొంచెం మైండ్ సరిగ్గా లేని వాళ్ళకి, ఏదో చేతపడతానాలు చేయించిన వాళ్ళకి, వాళ్ళకి బుర్ర సరిగ్గా లేని వాళ్ళకి దీన్ని రసంతో మద్దన చేస్తారు. అవి విరుగుడు అంటారు అని పెద్దలు అనేవారు. అలాగే రాసేవారు కూడా. దీన్ని సప్తరుస్తులు యజ్ఞాలు చేసేప్పుడు అవి కూడా మామూలుగా ఇక్కడ పాముగుండాలు పెట్టేప్పుడు కూడా బూడిద గుమ్మడికాయ వీళ్ళు కొన్ని ఆటలు వేస్తారు యజ్ఞంలో. పోషమాండం అంటారు దీన్ని అని అనుకుంటున్నాను. తప్పు ఉప్పు మరి అదే జ్ఞాపకం వచ్చింది. ఈ బూడిద గుమ్మడికాయ దిష్టికి అంటారు కానీ ఏ దోషాలు అంటామన్నమాట. ఇది ఉంటుంది. వైష్ణవ మతానికి బూడిద గుమ్మడికాయ వాడతారు, ఆనపకాయ వాడరు. అంత కష్టపడాలా ఒడియాల గురించి? మరి ఈ పాతకాల పళ్ళు ఉంటే ఇంకా పడుతున్నాం ఇవన్నీ. మరి లేనోళ్ళు ఎలా అమ్మా? నేను ఇలాంటివన్నీ లేనోళ్ళు ఎలా కొనేసుకుంటున్నారే బజార్లోని. దొరికేస్తున్నాయా? నాలాంటిది బతుకు తీరు లేకపోతే ఏం చేస్తారు? నాలాంటిది అంటే ఇప్పుడు ఫేషియల్ నేను అనుకుంటారు. అవి ఏం చేస్తారంటే పాపం పట్టుకుని అమ్ముకుంటారు. అమ్ముకుంటే వాళ్ళు కొనుక్కుని వాళ్ళు మారిపోయారానికి అమ్ముకుంటారు. ఇప్పుడు అనుకుంటున్నావు ఇడ్లీ పిండిలు అవి అమ్ముకుంటున్నారు. ఇంటికాడ ఉండి ఆ మిషన్ కొనుక్కుని లోన్ పెట్టుకుని ఇడ్లీ పిండిలు అమ్ముకుని ప్యాకెట్లు ఆడికి వేస్తున్నారు. ఆడికి 5 రూపాయలు మిగిలిలాక 30 రూపాయలకి ఆడికి వేస్తాను కాడు 35 రూపాయలకి అమ్ముకుంటున్నాడు. మరి చాలామంది ఈ కరెంటు బిల్లులు కట్టి ఓపికలు లేక గ్రైండర్లు కడగలేక రుబ్బురోలే కడగలేమంటే మళ్ళీ గ్రైండర్ అంతగా కడగాలి. అందుకు ఏం చేస్తున్నారు? ఓ ప్యాకెట్ కొనేసుకుంటున్నారు దోశల పిండి అయ్యి. ఇంకా ఇవి కూడా లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గ్యాస్ పొయ్యిలతోటి వీటితోటి బాధ అనుకున్న వాళ్ళు శుభ్రంగా హోటల్కి వెళ్ళి 100 రూపాయలు అట్టుకెళ్తే 3 టిఫిన్ వచ్చేస్తుంది రోడ్డు మీద. అయితేనే ఆ పెద్ద హోటల్కి వెళ్తే అలాగే రాదు. ఆ జమీందారులు అలాగే వెళ్తారు. మళ్ళీ మధ్య తరగతి వాళ్ళు అలా తెచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకానే ఎందుకు ఇది వరకు చింతకాయలు బాగు చేసి ముక్క. అయ్యా నయ్యో నువ్వు లేచిపో. అక్షయ పాత్రలా కోసే కొద్ది వస్తాను ఇంకో ముక్క. నేను కోసేస్తాను, లేచిపోమ్మా. అది తిను, బూరెలు తిను. నేను చేస్తున్నానని గొప్ప కాదు, అది కొనుక్కుంటున్నానని గొప్ప కాదు. ఇప్పుడు ప్రపంచం మీద మొగుడు పిల్లలు కష్టపడకుండా బతకలేరు. అందుకుని ఇవన్నీ చేస్తా కూర్చుంటే నాలాంటి ముసలి కొరకలు ఎవరో చేస్తారు కానీ ఎవరు చేస్తారు ఇవి? నాకు ఇంకెంతగా దారి లేక ఏంటంటే పిల్లలు మనవలు తింటారని ఇంకా చేసి పెట్టడం తప్ప చేయమని పిల్లలు కూడా ఇబ్బంది పెట్టడం. పిండొడియాలు అట్టుకున్నావా, మినపిండొడియాలు అట్టుకున్నావా, ఇవన్నీ అవి పూర్వ జనరేషన్ అయ్యి. మజ్జిగలో పచ్చిమిరకాయలు ఉంటున్నాయి, నిమ్మ పోసేస్తున్నారు, నానబెట్టేస్తున్నారు, తెల్ల శంకుల్లో ఉంటున్నాయి ప్యాకెట్. ఇంకా అంతగా ఎక్కువ అనుకో పాపం అలసిపోయి మెట్రో రైలు ఎక్కి అవి ఎక్కి ఇవి ఎక్కి ఉద్యోగాలు చేసి మూడు పెళ్ళం ఇంటికి వచ్చేప్పటికి పిల్లల్ని చూసుకోవడం కష్టమే పాపం. ఇన్ని రకాలు వెళ్ళిపోతున్నారు జీవనోపాధి. పూర్వానికంటే ఎక్కువ కష్టపడుతున్నారు ఆడపిల్లలు మగ పిల్లలు ఎక్కడెక్కడి నుంచో. ప్లాస్టిక్ బకెట్ ఎందుకు వాడుతున్నారు? ప్లాస్టిక్ బకెట్ కొలతకి కావాలని మళ్ళీ కొంచెం నల్లగా అయిపోతుంది, కొంచెం ఉంది నల్లగా అయిపోతుందని అది దీన్ని బట్టి ఉప్పు వేసుకోవడానికి ప్లాస్టిక్ బకెట్ అందులో ఏం పెట్టినప్పుడు తీసేస్తాను. ఇంకో మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు బెంగళూరు మనవరాలు కోసింది. ఇప్పుడు జనరేషనే గొప్ప. ఇలా అనుకున్నారేమో మళ్ళీని మా నాన్నగారు అప్పుడు 12 ఏళ్ళకి పెళ్లి చేస్తే చేసుకున్నాను కానీ నేను అసలు మళ్ళీ నీ జన్మ అంటూ ఉంటే శుభ్రంగా చదువుకుని ఉద్యోగం చేసి పెళ్లి చేస్తుంది. జన్మ ఉంటుందా మళ్ళీ? జన్మమెత్తి తీరా అనుభవించే తీరా. ఇదిగో రాళ్ళుప్పు సాల్ట్ ఉప్పు వేసి పెడతాను. ఎందుకు పెట్టను? తాతయ్యని కూర్చోబెట్టింది దాని మీద.
నా మొగుడు అంత తేలిగ్గా దొరికాడేంటి నీకు దీని మీద కూర్చోబెడతానికి? తెల్లవారులు పడుకోకుండా దీని మీద కూర్చుంటారా? ఆ మూట దొంగలను దొబ్బుపోతే రాత్రి ఈ మూడు దొంగలు అట్టుకెళ్ళి ఏం చేస్తారా? దొంగలు అట్టుకెళ్ళరు. పందికొక్కు పరారి చేసిందంటే కొరికిందంటే చిన్నప్పుడు ముంచుకాయ బడి చేసుకుని ఆడుకున్నాను. వాసుదేవా ఎందుకు తూరేళ్ళు వర్షం వచ్చినాయి అంటే వాళ్ళు వేసిపోతాయి. దానికి వెళ్తే ప్రతి జంతువుకి. నేను పిండి రుబ్బుతున్నాను, గ్రైండర్ లేదేమో కొనిమ్మంట అనుకుంటాను. గ్రైండర్ ఉందన్నమాట. ఆ రాళ్ళన్నీ కడిగి కంటే ఇది అలవాటు నాకు అంతే. కుదిరేస్తాను. చిన్నప్పుడు చెత్త కూర్చున్నట్టుకుంది. ఇప్పుడు అయ్యి ఒకటేనా? ఒక్కోటే అంటే కొద్ది కొద్దిగా పల్లెటూరులో అయితే అంటే మన అత్తయ్య పాలు విజయపిల్లి గారిని గడి కొనుక్కుంటాను. ఆ పాలు ఆయన నువ్వెందుకమ్మా నేను తెచ్చేస్తాను ఎప్పుడో ముసలమ్మ ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు 2-3 ఏళ్ళ నుంచి అయినా పాలు తెచ్చి మండి చేసేస్తారు. వాళ్ళు తెచ్చుకుని ఆ చేతితో వీళ్ళకి కూడా చేస్తారు. కుమ్మే పేస్ట్ ఎందులో చేతికి కుమ్మేస్తావా? కుమ్మే చెట్టమ్మ తల్లి కాపాడు కొబ్బరాకులు కొబ్బరికాయలు పండి మా మనవరాలు చెప్పిన ఇంట్లో లేదు, అక్కడే పెట్టింది. దాని భారం అంతా నీది. రోకలెత్తలేని రోలెత్తలేని ఓయమ్మ చామంతి కడియాల చెయ్యెత్తలేని కోడల కోడల కొట్టు పెళ్ళమా ఓయమ్మ చామంతి కడియాల చెయ్యెత్తలేని. చూడండి ఇంకెక్కడ ఎయ్యి కూర్చోడానికి వీల్లేదు ఇక్కడ. అలా నుంచినాయి పర్లేదు. 75 కేజీలు బరువులు ఎత్తుతున్నాం కదా, ఇంకా చెప్పాలి. మరీ పచ్చడి అయిపోయింది అనుకోండి. ఎక్కడైనా అమ్ముతుంది దానికే నాకు ఇచ్చారు ఈ పని. అంత గట్టిగా పట్టేసుకోక్కర్లేదు రోకల్ని. చితుకు చితుకు మంచించాలి. చితుకు 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 చితుకు. కొత్త కోడలకి రోకలు ఇచ్చి అత్తగారి కొట్టేయమంటాను. కొంతమంది ఒక 3 తరాల క్రితం గుణపంతో 800 రూపాయలు తిరిగేసి పోటేయమనేవారు. వర్షాలు వచ్చి ఇంటి మీద కాక ఇంటి మీదకి లేకపోతే ఎండుమిరకాయలు కావాలి, కారం కావాలి, రోకలు ఎత్తి పోటేయమనేవారు అంటారు. గుణపం ఎత్తి తిరిగేసి అలా ఉండేవారు. అంత గట్టిగా ఉండేవారు. అప్పుడు ఆ కోళ్ళు అంటుంది అనమాట, రోకాలు ఎత్తాలేను రోలెత్తాలేను ఓయమ్మ చామంతి కడియాల చెయ్యెత్తలేను. కోడాల కోడాల కొడుకు పెళ్ళమా ఓయమ్మ. ఇలా అయితే అవ్వదు, చాలు. ఇది గరిటె తెచ్చుకో, లోపల స్టాండ్లో ఉంటుంది. ఆ గరిటెతో తీసి కొంచెం ఇండే పొట్టంటే తాతయ్య వేస్తారు. ఏదో కానీ చెప్పి అప్పుడేస్తుంది. మరి ఎందుకంటే తడుగుడ్లంటూ ఏదో చేసేద్దాం, ఏదో చేస్తారు. అదేదో ఇవ్వండి. అసలు ఇక్కడ పట్టక్కర్లేదు, అక్కడ పట్టి తెచ్చుకుంటే చెప్తారు. ఆయన కాలు నడక కొంచెం కుంటూ వస్తుంది కదా, బకెట్లో నీళ్ళు వెళ్ళిపోతారు. ఆయన కోపంగా ఉన్నారు కదా, ఆయన చేసి నేను కోపంగా ఉన్నానుకో ఆయనే మాట్లాడారు. నవ్వక్కర్లేదు. ఇంకా మీ తదనంతరం నేను ఏం అడగలేదు మిమ్మల్ని. ఆస్తులు ఇవన్నీ ఇచ్చేయండి. ఇవన్నీ వస్తాయి. మొత్తం దారి వాళ్ళు అందరూ రోడ్డు పక్కన ఉన్న గోళ్ళని ఇస్తారు, పట్టుకెళ్ళమంటారు. కాదు ఈ రుబ్బులు ఇది శనికాలు ఎప్పుడు అలాగే అన్నా. దేవుడి పుస్తకాలు అన్న దేవుళ్ళు అన్న అవి ఉన్నాయా? ఎదురు అవి అంతే. ఏట తింటుంటే నాకు ఏమన్నా ఇవ్వగలిగితే దాంట్లో వచ్చిన చేయలేదు కదా ఈ చింటి అని. ఈ జిమ్కి ఎన్ని డబ్బులు కడుతున్నావు? 5,000 సంవత్సరం. 10,000 కట్టి జిమ్కి వెళ్తున్నావు.
నాలాంటి పెద్దోళ్ళకి పైచమ్మ పడిపోతుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు 30% ఉంటుంది, 70% పోయింది. 70 ఏళ్ళు వచ్చేటికి 70% పోతుంది, 30% ఉంటుంది. అందుకే కప్పవాత పైత్యాలు కమ్ముతాయి. అవి ఉన్నదంతా ఆ కప్పం కింద తయారైపోతుంది. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి వయసుతో పాటు అందరికీ అంతే. మేడ మిద్దుల్లో ఎంత ఎనపెట్టులో పెట్టినా దేన్ని దాన్ని సూర్యచంద్రాలు తీసేసుకుంటారు, కలిసిపోతాలు సూర్యగారు. సూర్యుడు కనిపి తీసేసుకుంటాడు, ఆకాశం శివుడి శబ్దం తీసేసుకుంటున్నాడు. రక్తం నీరైపోతుంది, నీరు తీసేసుకుంటుంది. శరీరం మట్టి అయిపోతుంది, మట్టి తీసేసుకుంటుంది. నువ్వు కుక్క బొచ్చు దానికి అడ్డుపోతుంది. నువ్వు కుక్క అది మంచి పెట్టి పడిపోయారు చూడండి. రా మా బొచ్చు చుట్టూ ఆ మంచం అంతా మళ్ళీ అయిపోతాయమ్మా. దిగు మరి, దిగువే. తిట్టేస్తున్నారా? టైం 9 అయింది. మీ టౌన్లో ఇప్పుడు లేపుతారు. మళ్ళీ 4 లేసి ఇప్పుడు టిఫిన్ పెడుతున్నారు. డైలీ ఇదే టైం తాతయ్య? డైలీ ఎంత అయింది ఇదే టైంకి ఇస్తారా టిఫిన్? ఎంత అయిందండి? రోజు 7:30 8 లోపు. మరే 8. మరి ఈరోజు అలాగే పనుల గురించి ఎన్నింటి లేసారు ఆవిడ? 2. మరి ఎక్స్ట్రా చెప్పండి. 3:30 చేసాను. కొద్దిగానే నేను అంత తిన్నా చట్నీ. తమ్ముడు 2 గిన్నెలు తింటాడు. మనకి మొన్న చెట్టు తింటాం, కొబ్బరికాయ చెట్టు పడదు. దూరం సగ్గుబియ్యం నానబెట్టి అన్నం కోడికి చదవండి. ఈ పైన అయిపోను, మంగళవారం అయిపోను. మంగళవారకి అది చేస్తాం. చిప్పి తినేద్దేమో చూసుకోండి. ఇంకా మగ్గిందంటే ఎక్కడ పరిగెడుతుంది దానికే తెలియదు. దీని తాకితే బుడకట్టేయాలి, ఊదేసి బుడకట్టేస్తే అప్పుడు ఎలా పరిగెడుతుందో దానికే తెలియదు. నా ఏళ్ళు చూస్తే నాకే అనిపిస్తాయి. ఎందుకు తెలిసే నైస్గా ఉండవు. చేసి పని 70 ఏళ్ళ నుంచి మట్టిలోని, పేడలోని, పిడకల్లోని, పొయ్యిలోని ఉండితే ఇలా ఉంటాయి ఏళ్ళు. కోడేటి బండంకట్రాజు గారు ఉండేవారంట లంకల కోడేరులో. ఆ బండంకట్రాజు గారు అమెరికా వాడు వచ్చాడంట, ఆదిత్యానికి పిలిచారంట. పిలిస్తే ఆకులోని అన్ని పంచపక్ష పర్వణాలు పెట్టి ఇన్ని నువ్వులు పోసారంట. అమెరికా వాడికి అర్థం అవ్వలేదంట. ఏంటి అనుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వం కదా, ఏంటనుకుంటే ఈ నువ్వులు ఎందుకని అడిగాడంట. ఇదంటే అన్నంలో ఇలా పిండుకుని ఆ నువ్వుల నూనె వస్తుంది, వాటితో అన్నం తినాలన్నాడు. అయ్య బాబు ఇయ్యాల పిండి అన్నాడు. బండంకట్రాజు గారు చెల్లులు చేతిలో నువ్వులు వచ్చి ఇలా నొక్కేటప్పుడు కంటే ఏళ్ళుంటే రథం వచ్చేసిందంటే అంత బలమైన మనుషులు. కోడేటి బండంకట్రాజు గారు అది కొన్ని సినిమాల్లో కూడా ఇచ్చారు. అంత మోట మనుషులు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. మళ్ళీ మొగుళ్ళని పెళ్ళాన్ని అవుతుంది. వద్దులే బాబా, కొన్నాళ్ళు నేనే ముందు వెళ్ళిపోవాలి. ఆయలే అంకాలి. ఆయన ఈజీగా బతికేస్తారు, మీరే బతకలేరు ఆయన లేకుండా. నేను బతికేస్తాను, అంత గొప్ప కాదు కదా. అలాంటివి బతుకొద్దులే అని వెంటనే చెలుకూరు ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన అయితే 3 రోజులు ఉంచితే మంచిదేమో. మధ్యాహ్నం అరిమి పెట్టాం. ఈ మంచం పళ్ళని ఇద్దరు సాయి పెట్టించి పెట్టేస్తాం. కొబ్బరికాయలు కొట్టుకోవాలి, కుర్రీకాయలు ఉన్నాయి. కొబ్బరి నుండి దిశమొలడా లేరంటే దిగ్గు నుంచి ఉన్నాడంట. ఇంక చెప్పటమే తడువు. మీరు బద్దలు కొట్టేసి అక్కడ పెడతారు. నేను కోసి ఎండలో పెట్టి అన్నీ చేయక్కర్లేదు. వదిలేండి బాబా కొంత. కేజీ 1/2 కేజీ వచ్చాడు. ఆయన అంటున్నాడు, అత్తేనే పచ్చిమిరకాయలు పంపుతాను, మజ్జిగలో పచ్చిమిరకాయలు పట్టాలి. కళ్యాణి వాళ్ళు నీ సంక్రాంతిలో నీ ఎక్కువ పట్టుకొచ్చారు, పట్టమని అనలేదు. మజ్జిగ ఉంటే మజ్జిగలో పచ్చిమిరకాయలు వేసి ఉంచాను. ఏం చేస్తా ఇంటికి వచ్చేటప్పుడు పంపించాను అంటున్నాడు. చెల్లు ఈ లైన్ నేను పూర్తి చేసుకుంటాను.
పర్లేదు. అది కర్మబ్బద్ది కొరత. ఎక్కువ చెప్పిన చుట్టుపక్కల అంతా తీసి అనుకోరు. ఎప్పుడు మీ పుట్టింది మీ అమ్మ పెళ్ళికి ఆవిడ తినవారు, ఆవిడ ఎవరో పెట్టేది. లేకపోతే అలా పెట్టేసి అనుకో ఈ 4 ఎక్కిరి పెంచినట్టుంటాయి. అయ్యేమో మళ్ళీ తిరిగేసేమో ఊరుతాయి. మీ అమ్మగారికి ఇవిడికి ఎలా పడిందండి బాబా? ఎవరమ్మగారికి తల్లి కూతురు ఉండేవారు. మా అత్తగారు నేను ఎంత అయితే అంత మెచ్చుకునేవారు. మా వాళ్ళందరూ అనేవారు వాళ్ళ అత్తగారి సైడ్కి బలి అర్థం చేసుకుంటున్నాను. దూరం పెట్టేస్తున్నావు చింటూ, నువ్వు మానేయమ్మా. తాతయ్య నీకు కొడుకు లేడు కానీ తాతయ్య చాలా కష్టం లేదంటే కోడలు గృహహింస కేసులు వేసేద్దాం మీద. ఆ ఉద్యోగాలు కాబట్టి ఎమర్జెన్సీ కాబట్టి అన్నీ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఆర్డర్లు పెట్టుకుని ఇంకా నన్ను అడిగితే వాళ్ళు పూర్వ జ్ఞాపకాలను ఇంకానే నెమరు వేసుకుంటున్నారు. ఆవు గడ్డి తిని ఎలాగైతే నెమరు వేసుకుంటే హాయిగా ఉంటుందో ఇంకా గతాన్ని తలుచుకుంటున్నారు జనం. దానికి కూడా సంతోషించారు నన్ను అడిగి. కలియుగ ప్రభావం అన్నిటికీ పాపం 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 అంటున్నాం. అసలు ఇది వరకని కూడా అయ్యో రామా అని. తర్వాత మీ పుణ్యం అంట చేసి పెట్టారమ్మ. ఇప్పుడు ఇలా ఉడియ పట్టుకొని కూర్చుంది, మీ పుణ్యం అంట కొంచెం సాయం వచ్చారమ్మ. అప్పుడు అలా అనేవాళ్ళు. ఇప్పుడు కలిగి ప్రభావం మంచికి అన్నిటికి కూడా అయ్యో పాపం ఏంటి, అదే వాడుక పదం అయిపోయింది ప్రపంచం. కానీ ఒకసారి మనమే అర్థం చేసుకుంటే మనం ఏం తలపెడుతున్నాం అన్నది తెలుస్తుంది. కానీ అంత వ్యవధి ఎవరికి ఉంటుంది? అయ్యో పాపం. ఇంక ఈ పాపాలు కూడా లేవు, ఇంగ్లీష్ పదాలు వాడుకుంటున్నారు. శుభ్రంగా ఉద్యోగం చేసుకుని వాళ్ళే రేటు నన్ను అడిగితే నాకంట. నేను కూడా వచ్చి జన్మంటూ ఉంటే నేను కూడా ఉద్యోగం చేస్తాను చదువుకుని. మరి తాతయ్యనే చేసుకుంటారా మళ్ళీ? ఏమో ఇప్పుడు ఎవరి వరకు ఒకటి మొక్కటి ఉంటుందని వేదం చెబుతుంది. మరి ఏం జరుగుతుందో మనకేం తెలుసు. ఆయన నన్ను చేసుకోరు, నా బాధపడ్డాడు. తాతయ్య ఏమంటారు? అవునే చేసుకుంటారా? సైడ్ వదిలేండి బాబు. పెట్టండి. ఏదేమైనా సఖీ విడవను నిన్నే. అది కాదు నేను పాడే పాట. శ్రీలక్ష్మి ప్రాణలు అందులోదే అయింది ఈ శరణం, మర్చిపోయాను. మౌని జన చిత్త మౌని కాదు ముని. ముని జన చిత్త వికటామరస సఖీల పారాక్ష వెంకశీల నువ్వే కంటస్థ పాడేసాను, పరమాత్మ రామ రామ. నువ్వే కంటస్థ పాడేసిదాన్ని బాలవిహార్ చెప్పినప్పుడు. పాడుతూ ఉంటే జ్ఞాపకం. నిత్యమని సంసారం మరి నమ్మిని స్మరణ చేయలేక అక్కడ పుట్టి గిట్టి రామ రామ. బాగా అక్కడక్కడ గుర్తొస్తున్నాయి. అది అలా నెమరు వేసుకుంటే పాట లైన్ వచ్చేస్తుంది. ఇందులో రికార్డ్ అయింది వదలదు. అది మీ అమ్మ పాడేవారని చెప్పారు. ఎక్కడి నుంచి పట్టుకున్నారో తెలియదు నాకు. మా అమ్మ పాడి మజ్జిగ చేస్తూ పాడేవారని చెప్పారు. ఆ పాటలన్నీ నువ్వు రాసిన పాటలన్నీ బాలవిహార్లో పాడిగాను. ఎలా ఉండేదని అలా అయిపోయాను. మరి అలాగే ఉంటామండి. పొద్దున్న సూర్యుడు ఎర్రగా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఎర్రగా ఉన్నాడు ఆయన. మా జాన్సన్ గారు చిన్నపాప కర్ణాటక వెళ్ళింది. అక్కడ సేలం దగ్గర ఏదో ఊరు వెళ్ళింది. వెళ్తేని వాళ్ళు పార్షిం పోటు వస్తే సున్నమోనే ఎల్లుల్లిపోయి అరగదీసి వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారంట. అక్కడ వాళ్ళు అది వేసుకుంటారు కదా. అదే వచ్చి వాళ్ళ అమ్మ చెప్పింది. ఆవిడకి పార్షిం పోటు వస్తుంది. ఆవిడ పాపం వేసుకున్నారు జాయింట్ మామ. మొత్తం తొడుగుడిపోయింది, నల్లమచ్చ వచ్చేసి ఆవిడ పచ్చని ముఖంలో ఉండేవారు. ఎంత అందగాడో. అలాంటి ఆవిడ పాపం ముఖం అంతా మచ్చ వచ్చేసింది పైన, తొడుగుడిపోయింది అసలు.